అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ హోంమంత్రి అనితపై మరోసారి జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపణలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పిఎల్పురంలో కొండల దోపిడీ బహిరంగంగా జరుగుతోందని బొలిశెట్టి ఆరోపణలు గుప్పించారు. జిరాయితీ పట్టా పేరుతో రిజర్వ్ ఫారెస్ట్ను ఆనుకొని ఉన్నటువంటి కొండలను జేసీబీలతో తవ్వేస్తున్నారనేటువంటి ఆరోపణలున్నాయి. జాయింట్ సర్వే జరిగి సరిహద్దులు ఖరారయ్యే వరకు ఎలాంటి తవ్వకాలు జరగకూడదని నిబంధనలు ఉన్నాయంటూ కూడా బొలిశెట్టి చెప్పారు. ఏకంగా హోంమంత్రి అనిత ఇలాఖాలోనే అటవీ సంపద నాశనమవుతూ ఉంటే న్యాయం కోసం ప్రజలు ఎవరిని అడగాలి అంటూ కూడా బొలిశెట్టి అడుగుతున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు బొలిశెట్టి. కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, గతంలో కూడా బొలిశెట్టి చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పేలుడు పదార్థాలు జరిపి ఆ గ్రావెల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని గతంలోనూ చెప్పారు. ప్రస్తుతానికి మళ్ళీ చెప్తూ ఉన్నారు కలెక్టర్ ఇమ్మీడియట్గా స్పందించి చర్యలు తీసుకోవాలి. హోంమంత్రి ఇలాకాలోనే ఇలా జరుగుతుంటే మేము ఎవరికి చెప్పాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఏం న్యాయం జరుగుతుందనేది బొలిశెట్టి వేస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి గతంలోనూ స్పందించలేదు, ఇప్పుడైనా హోంమంత్రి అనిత స్పందిస్తారా అనేటువంటి ఒక ప్రశ్న. అప్డేట్స్ ఏంటి? హోంమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పిఎల్పురం సర్వే నంబర్ 171లో కొండకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున బహిరంగంగా కూడాను తవ్వకాలు జరగడంపై అయితే మాత్రం జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర స్థాయిలో గతం నుంచి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేడు కూడా దానిపైన పూర్తిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఏదైతే జిరాసి మెట్ట పేరుతో రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉన్నటువంటి కొండనంతటిని కూడా పూర్తిగా జేసీబీలతో యథేచ్ఛగా రాత్రి పవర్లు తేడా లేకుండా కూడా తవ్వేయడంపై అయితే మాత్రం ఆయన పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా జాయింట్ సర్వే చేసి సరిహద్దులు ఖరారయ్యేంత వరకు ఎటువంటి తవ్వకాలు జరగకూడదన్నప్పటికీ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటిపైన పూర్తిగా స్పందించకపోవడం, అధికారులు కూడా మౌనం పాటించడంపై అయితే మాత్రం ఆయన సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. ఏదైతే హోంమంత్రి సొంత ఇలాకాలోనే అటవీ సంపద పూర్తిగా మాయమైపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకి న్యాయం చేస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎప్పటికైనా స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటుగా కలెక్టర్ స్పందించి ఏదైతే యథేచ్ఛగా జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో గతం నుంచి కూడా ఇదే అంశం పైన ఆయన పూర్తి స్థాయిలో పోరాటం చేసినటువంటి పరిస్థితి. పిఎల్పురంలో ఏదైతే ఈ తవ్వకాలు జరిగేటటువంటి ప్రాంతంలో ఆయన సందర్శించడంతో పాటుగా ఏదైతే బ్లాస్టింగ్ సంబంధించినంత వరకు గతంలో ఎటువంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేయడంపై కూడా ఆయన ధ్వజమొచ్చినటువంటి పరిస్థితి. అయితే బ్లాస్టింగ్ సంబంధించినంత వరకు ఆదేశాలు లేనప్పటికీ కూడా బ్లాస్టింగ్ చేయడం, చుట్టుపక్కల ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇల్లు కానీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హోంమంత్రి సొంత ఇలాకాలో పూర్తిగా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి, కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవైపు హోంమంత్రి పట్టించుకోకపోతే అధికారులైనా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, అధికారులు కూడా స్పందించట్లేదంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపైన ఒకవేళ ఏదైతే కలెక్టర్ గానీ అధికారులు కానీ స్పందించకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఆయన హెచ్చరించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే కాకినాడకు సంబంధించినంత వరకు కూడాను మడ అడవులకు సంబంధించిన నరికివేతపై గతంలో ఇదే బొలిశెట్టి సత్యనారాయణ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఆశ్రయించడం, దాంతో పాటుగా రుషికొండ తవ్వకాలు ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి అని అంటే, దాదాపుగా జనసేన ప్రశ్నిస్తుంది కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ టీడీపీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతోంది, ఎందుకు స్పందించడం లేదు అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. సరే, అధినేతల మధ్య ఉండేటువంటి సఖ్యత కావచ్చు, ఇతరత్ర వారిని బట్టి వారు ఈ అంశాలు పెద్దగా తీసుకోకపోయి ఉండొచ్చు. కానీ మాట్లాడుతున్నప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత ఎందుకు ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా స్పందించట్లేదు అనేది ఒక ప్రధాన ప్రశ్నగా ఉంది కదా. కూటమిలో ఎలాంటి చర్చ జరుగుతోంది భరత్? దీని మీద పూర్తి స్థాయిలో ఎవరు స్పందించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోంమంత్రి సంబంధించినంత వరకు హోంమంత్రి సొంత ఇలాకాలో ఇటువంటి ఘటనలు జరగడం, ఇటువంటి ఘటనలపైన ప్రశ్నించేటప్పుడు కనీసం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సమాధానం కూడా లేదంటూ కూడా ప్రతిపక్షానికి కూడా ఇది ఒక అస్త్రం లాంటిది కదా. ప్రతిపక్షం కూడా ఎందుకు ఈ అంశాన్ని ధీటుగా తీసుకోవడం లేదు? ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు, ప్రజా సమస్య కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని తీసుకొని పార్టీలందరూ కలిసి కూడా ఈ అంశాన్ని ఒకంత సాల్వ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏంటి?
కూటమి నేతల మాటల్లోనే సఖ్యత లేనటువంటి పరిస్థితి. ఒకవైపు టీడీపీకి సంబంధించిన హోంమంత్రి ఇలాకాలో ఇటువంటి ఘటన జరుగుతా ఉంటే జిరాసి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కొండకు సంబంధించినంత వరకు తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఒకవైపు బొలిశెట్టి సత్యనారాయణ సర్వే నంబర్ 171లో ఖచ్చితంగా ఇది అటవీ శాఖ భూమి. అటవీ శాఖ భూములు ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా తవ్వకాలు జరపకూడదు, నిబంధనలు పాటించాల్సినటువంటి పరిస్థితి. మ్యూచువల్ సర్వే తర్వాత మాత్రమే తవ్వకాలు జరపాలంటూ కూడా బొలిశెట్టి సత్యనారాయణ గతం నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన ఖచ్చితంగా అటవీ శాఖ స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన భూ వ్యవహారం కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ మంత్రి స్పందించాలా, అటవీ శాఖ అధికారులు స్పందించాలా భరత్? ఇప్పుడు ఒక అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సర్వే నెంబర్ 171లో ఎంత ఎక్స్టెంట్ జిరాస్ ఉంది, ఎంత ఎక్స్టెంట్ అటవీ శాఖ ఉన్న దానిపైన మ్యూచువల్ సర్వే జరగాలి. అటవీ శాఖతో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే జరిపిన తర్వాత హద్దులు నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. హద్దులు నియమించిన తర్వాత మాత్రమే అక్కడ తవ్వకాలు జరగాలి అనేది బొలిశెట్టి సత్యనారాయణ వాదన. అయితే దీన్ని పూర్తిగా కూడా బేఖాతరు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అటవీ శాఖ కానీ ఏదైతే గనుల శాఖ తవ్వకాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మైన్స్ కి సంబంధించినంత వరకు కూడా ఆ శాఖ అధికారులు అనుమతులు ఉంటాయి. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకవైపు అటవీ సంపదకు సంబంధించిన అంశం అటవీ శాఖ స్పందించలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ చెట్లు ఏవైతే ఉన్నాయో నరుకుతున్నటువంటి సమయంలో వాతావరణ మార్పులు సంభవించేటటువంటి టీడీపీ చెప్తుంది ఏంటి అంటే అటవీ శాఖ మీ పరిధిలోనే ఉంది కదా, మరి మీరే చర్యలు తీసుకోవచ్చు కదా, ఇది హోంమంత్రికి సంబంధించింది ఉంది అనేటువంటి మరొక చర్చ నడుస్తోంది కదా భరత్. దాన్ని చూడలేమో మనం. అయితే ఇక్కడ ప్రధానంగా పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు కూడా బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపణలో ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ ఎవరైతే హోంమంత్రి అనితకు సంబంధించిన అనుచరులు మాత్రమే ఆ తవ్వకాల్లో ఉన్నారు కాబట్టి అధికారులు చూడట్లేదు అనేది ఆయన వాదన. గతంలో కూడా ఇదే మాట చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అంతర్గత విభేదాలు బయటికి రానప్పటికీ కూడా ఆయన ఎక్స్ వేదిక పోస్ట్ చేయడం, గతంలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే సర్వే నెంబర్ 171లో పూర్తిగా కూడా అటవీ శాఖ భూమితో పాటుగా ఏదైతే గిరాకీ మట్టకు సంబంధించిన భూములు ఉంటే ఆ భూములు సర్వే చేసిన అనంతరం కూడాను పూర్తి స్థాయిలో తవ్వకాలు జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎటువంటి సర్వే జరగకుండా, మ్యూచువల్ సర్వే జరగకుండా అటవీ శాఖ భూములు ఆక్యుపేషన్ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి నేతకు సంబంధించిన అనుచరులే ఇటువంటి ఘటనకు పాల్పడుతున్నారంటూ కూడా ప్రధానంగా గతంలో ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు కలెక్టర్ గాని, అక్కడ అటవీ శాఖ అధికారులు గాని, దాంతో పాటుగా గనుల శాఖ అధికారులు స్పందించాలి, లేకపోతే దీని మీద పైకి వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా హెచ్చరించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా అటవీ శాఖ భూములు కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడంతా కూడా అధిష్టానంలో కూటమిలో ఉన్నటువంటి మేజర్ నేతలు కలయికున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి కూటమిలో లోపల ఒకటొకటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాయకరావుపేటలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క ఉదాంతాన్ని బొలిశెట్టి సత్యనారాయణ బయటకు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి దీనిపైన హోంమంత్రి ఎలా స్పందిస్తారు? తన సొంత ఇలాకాలో ఇటువంటి ఘటన జరగడం పైన. మరొక వైపు అటవీ శాఖకు సంబంధించినంత వరకు కూడా వైసీపీలో కొంతమంది చెప్తుంది ఏంటి అంటే అటవీ శాఖకి హోంశాఖకు మధ్య ఒక సమన్వయం ఉంది, అందుకోసమే ఇదంతా జరుగుతోందని కూడా వారి స్టైల్లో వారు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇందులో ఎంతో కొంత ఆలోచించాల్సినటువంటి కోణం ఉంది కదా అని కూడా ఓ డిస్కషన్ నడుస్తుంది కదా, అలా చూడలేమంటారా? ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిప్పు లేనిదే పొగరాదు. నిప్పు ఉన్నటువంటి అటువంటి పరిస్థితుల్లోనే అటవీ శాఖ, అదేవిధంగా హోంశాఖ, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జరిగేటటువంటి ఉదాంతాన్ని బయటికి తీసుకురావడంలో బొలిశెట్టి సత్యనారాయణ ముందు నుంచి కూడా అక్కడ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఉదాంతాన్ని కూడా ఆయన తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బయటికి తీసుకురావడంతో పాటుగా భూ పరిరక్షణకు సంబంధించినంత వరకు అటవీ శాఖ భూ పరిరక్షణకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. మరి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, అటవీ శాఖ అధికారులు ఎలా తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి హోమ్ మినిస్టర్ ఎలా స్పందించాలో కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీ హోంమంత్రి అనితపై మరోసారి జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపణలు గుప్పించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పిఎల్ పురంలో కొండల దోపిడీ బహిరంగంగా జరుగుతోందని కూడా బొలిశెట్టి ఆరోపిస్తూ ఉన్నారు. జిరాయితీ పట్టా పేరుతో రిజర్వ్ ఫారెస్ట్ను ఆనుకొని ఉన్నటువంటి కొండలను జేసీబీలతో తవ్వేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. జాయింట్ సర్వే జరిగి సరిహద్దులు ఖరారయ్యే వరకు ఎలాంటి తవ్వకాలు జరగకూడదని నిబంధనలు ఉన్నాయని కూడా బొలిశెట్టి చెప్తున్నారు. ఏకంగా హోంమంత్రి అనిత ఇలాఖాలోనే అటవీ సంపద నాశనమవుతూ ఉంటే న్యాయం కోసం ప్రజలు ఎవరిని అడగాలి అనేది ఆయన ప్రధాన ప్రశ్న. ఇక జిల్లా కలెక్టర్ వెంటనే
అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బొలిశెట్టి చెప్పారు.